ఓం గురుభ్యో నమః. భోజనాన్ని ఔషధంలాగా గ్రహించాలి, లేకుంటే ఔషధాన్ని 3 పూట్ల భోజనంలాగా తినాల్సి వస్తుందన్నమాట. అవునండి, పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం, ఈ శరీరాన్ని అన్నమయ కోశ అంటారు. అన్నమయ కోశ అంటే మనం తినే తిండే ఈ శరీరంలాగా మారుతుందన్నమాట, శరీరం రూపంగా మారుతుంది. పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం, మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళి జీర్ణమై రసంగా మారుతుంది, ఆ రసం రక్తంగా మారుతుంది, రక్తం మాంసంగా మారుతుంది, మాంసం మేధంగా మారుతుంది, మేధం అంటే కొవ్వులాగా మారుతుంది, ఆ కొవ్వు నుండే హస్తికలు ఎముకలు నిర్మాణం అవుతాయి, ఎముకలుగా మారుతుంది ఆ కొవ్వు. ఎముకల మధ్యలో మజ్జం ఏర్పడుతుంది, అంటే ఆ ఎముకల నుంచే మజ్జం తయారవుతుంది. మజ్జం నుండి వీర్యం పుడుతుందన్నమాట, వీర్య కణాలు పుడతాయి. అంటే మనం తినే ఆహారమే వీర్యంగా మారుతుంది. అండాణువు శుక్రాణువు కలిసి జైకోట్ నిర్మాణం అయ్యి ఒక పిండంగా మారుతుంది. అంటే మనం తినే తిండే ఒక శరీరంగా మారింది, ఒక శరీర రూపాన్ని ధరించింది. ఆ శరీరం మాతృగర్భం నుంచి పుట్టిన తర్వాత మొదట పాలు తాగుతుంది, తర్వాత చిన్న చిన్నగా మనం తినే ఆహారాన్ని తింటూనే వృద్ధి చెందుతుంది, పెరుగుతుందన్నమాట. అంటే మన శరీరం మనం తినే భోజనం అన్నమాట. మనం తినే భోజనాన్ని కనుక మనం సరిగా ఆలోచించి దాన్ని మనం పరిశీలించి తినకపోతే పలు రకాల రోగాలకి మనం గురవుతాం. ఈరోజు మనిషిని మనం గమనిస్తే ప్రతి ఇంట్లో పలు రకాల రోగాలు ఉన్నాయండి. మనిషికి పలు రకాల రోగాలు, షుగర్ అని, ప్రెషర్ అని, గ్యాస్ అని చెప్పేసి, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ హెమరేజ్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, పలు రకాల రోగాలతో ఈరోజు మనిషి చాలా సతమతమైపోతున్నాడు. దానికి కారణం మనం తినే తిండిని మనం పరిశీలించక ఏది పడితే అదే తినేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం, భోజనాన్ని ఎలా గ్రహించాలి, ఎటువంటి తిండిని తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధన చేయగలం. శరీరం సాధన చేయడానికి మనకి సహకరిస్తేనే మన సాధన మార్గంలో ముందుకెళ్ళగలం, ఈశ్వర ప్రాప్తి బ్రహ్మానుభూతిని మనం అనుభవించగలం. కాబట్టి శరీరాన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. మొదట వచ్చేసి మనం తినే తిండి ఎంత ప్రాకృతికంగా ఉంటే అంత మంచిదండి. ప్రాకృతికంగా కొన్ని మాటలు కొంచెం వింతగా ఉంటాయి, కొంచెం మనకి నవ్వు వస్తుంది, కానీ దాని లోతుని మీరు గమనిస్తే తెలుసుకోగలరు. ప్రాకృతికంగా అంటే ప్లాంట్ టు మౌత్, అంటే ప్రకృతి నుంచి మన నోటికి వచ్చే ఆహారం ఏదైతే ఉందో అది చాలా మంచిదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, పళ్ళు ఎంత తింటే అంత మంచిది. దాని తర్వాత కూరగాయలు అన్నమాట, కూరగాయలు ఎంత తింటే అంత మంచిది. ఇంకో విషయం గమనించాలండి, పళ్ళు, కూరగాయలు, ధాన్య పదార్థాలు రాసాయనిక ఎరువుని ఉపయోగించకుండా పండిస్తే చాలా మంచిది. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా మంచిది అన్నమాట. రాసాయనిక ఎరువుల ద్వారా మనం పండించే పంట మనం తినడం వల్ల పలు రకాల రోగాలకి గురవుతున్నాం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు మనసులో పదిలపరుచుకోవాలి. మనం తినే పంటలో, మనం తినే కూరగాయలో, మనం తినే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాయో వాటిలో రాసాయనిక ఎరువుల్ని వాడకూడదు, పురుగు మందుల్ని వాడకూడదు, ప్రాకృతికంగా పండించాలన్నమాట. సో ఫస్ట్ మనం ఈ పళ్ళు, కూరగాయలు అధికంగా తినాలి ప్రాకృతికంగా. ఏ ఆహారాన్ని అయితే మనం వండకుండా తినగలము, వండకుండా అంటే పళ్ళు మనం వండకుండా తినగలం. సలాడ్ ఉంటుంది, సలాడ్ అంటే మన క్యారెట్, బీట్రూట్, దోసకాయ, కొన్ని రకాల కూరగాయలు మనం వండకుండానే తినగలం. ఏదైతే వండకుండా తినగలమో, ప్రాకృతికంగా మనం గ్రహించగలమో అది చాలా ఆరోగ్యకరమైనటువంటి భోజనం అన్నమాట. దాని తర్వాత మనం ఏదైతే పదార్థాలని
వండి తింటున్నాము. అలా వండుతున్నటప్పుడు మనం చాలా పలు రకాల రాసాయనిక పదార్థాలను వినియోగిస్తున్నాం. ఏదైతే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో వాటి గురించి తెలుసుకుందాం. మొదట ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఉప్పుని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. రెండవది పంచదారని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. మూడవది రిఫైన్డ్ ఆయిల్ని ఎంత తక్కువగా వాడితే, రిఫైన్డ్ ఆయిల్ని, ఉప్పుని, పంచదారని సంపూర్ణంగా త్యాగం చేస్తే చాలా మంచిది. ఉప్పుని కొంచెం మీరు వాడవచ్చు, అంటే ఉప్పు లేని ఆహారం కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పుని కొంచెం వాడవచ్చు. పంచదారని, రిఫైన్డ్ ఆయిల్ని, మైదాని అస్సలు వాడకూడదు అనమాట. ఇది ఒక విషం లాంటివి. అంటే స్లో పాయిజన్ అంటారు దీన్ని. చిన్నగా మీ శరీరాన్ని క్షీణిస్తుంది. కాబట్టి ఈ 4 పదార్థాలని మీరు అవాయిడ్ చేయాలి. ఇంకోటి, ప్రిజర్వ్ ఫుడ్ వాడకూడదండి. ప్రిజర్వ్ ఫుడ్ అంటే ప్యాక్ ఫుడ్. మనం ప్యాకెట్లలో బిస్కెట్లు తీసుకొచ్చి తింటూ ఉంటాం. టొమాటో సాస్, చిల్లీ సాస్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొన్ని పదార్థాలను వండి ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. అలాంటి పదార్థాలు మనం తింటూ ఉంటాం. అందులో ప్రిజర్వేటివ్ ఉంటుందన్నమాట. పొద్దున వండుకున్న కూర సాయంత్రానికి పాసిపోతుంది, సాయంత్రానికి దాని రుచి మారిపోతుంది. అలాంటిది మనం కొట్లో మీరు చూసుంటారు, దుకాణాల్లో ఒక్కొక్క అంటే పదార్థం యొక్క లైఫ్ వచ్చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. ఒక తినుబండారం 1 సంవత్సరం రోజులు ఎలా నిలువ ఉంటుందండి? అందులో పలు రకాల రాసాయనిక పదార్థాలు వాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి తిండిని మనం వాడకూడదు. అలాంటి పదార్థాలను మనం మన వంటకాల్లో వాడకూడదు అన్నమాట. పలు రకాల సాసెస్, జామ్, జెల్లీ అడ్డమైనదంతా మనం తింటూ శరీరాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి తిండి ప్రాకృతికంగా ఉండాలి. వీలుంటే పొయ్యి మీద మట్టి పాత్రతో మీరు వంట చేస్తే అది చాలా ఆరోగ్యకరం అన్నమాట. కొంచెం వింతగా ఉంటుంది. పూర్వకాలంలో ఇన్ని రోగాలు ఎక్కడుండేవండి? ఈ రోజుల్లో చూడండి, ప్రతి ఇంట్లో కుప్పలుగా మందులు ఉన్నాయన్నమాట. పొద్దున 2 మాత్రలు, మధ్యాహ్నం భోంచేయకముందు ఒక మాత్ర, భోంచేసిన తర్వాత ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, రాత్రి పడుకోకముందు మాత్రలు. ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నామండి? వీటన్నిటికీ కారణం మన తిండిలో అప్రాకృతిక విషయాలను, అప్రాకృతిక పదార్థాలను మనం వాడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం తినే తిండిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి గ్రహించాలండి. శరీరం యూజ్ మీ కాదు, చెత్త కుప్ప కాదు. ఏది పడితే అది మన నోట్లో పెట్టేసుకోవడానికి, ఏది పడితే అది తినేయడానికి. శరీరం యూజ్ మీ కాదండి. మనం తినే తిండి ఔషధంగా మనం తింటే 3 పూట్లు తినాలండి. అవసరం ఎంతుందో అంతే అన్నాన్ని గ్రహించాలి. సమయాన్ని మనం సమయ అవధులని పాటిస్తూ మనం తినాలి. పొద్దున తినే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం 8 తర్వాత తినాలి. 8 to 9 మధ్యలో తినాలి. మధ్యాహ్న భోజనం వచ్చేసి 1 గంట నుంచి 1:30 లోపు మనం తినేయాలి. సాయంత్రం భోజనం అంటే రాత్రి భోజనం, దేన్నైతే మనం డిన్నర్ అంటుంటామో, ఆ డిన్నర్ని మనం సాయంత్రం 6 గంటల కంటే ముందే తినేయాలి. అంటే సంధ్యావందనం చేయకముందే మనం రాత్రి డిన్నర్ని తినేయాలి. 6 తర్వాత దేన్ని మనం ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు, అన్నం తినకూడదు. ఇది కొంచెం వింతగా ఉంటుంది. చూడండి, 6 తర్వాత పొద్దున్న 8 లోపు ఒక 14 గంటల ఫాస్టింగ్ అయిపోతుంది అన్నమాట. ఈ 14 గంటల ఫాస్టింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన శరీరం యొక్క జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుందంటే, మొదట వచ్చేసి మనం తిన్న అన్నాన్ని అరగడానికి సహాయపడుతుంది అన్నమాట జీర్ణ వ్యవస్థ. రెండో పని ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది? డెడ్ సెల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేస్తుంది. డెడ్ సెల్స్ని దాన్ని తినేస్తుంది అన్నమాట. అంటే శరీరానికి బయట నుంచి ఆహారం దొరకకపోతే శరీరం లోపల ఉన్నటువంటి ఆహారాన్ని అది కన్జ్యూమ్ చేస్తుంది. లోపల ఆహారం అంటే కొంచెం వింతగా ఉంటుంది. మన లోపల కొవ్వు ఉందన్నమాట. ఆ కొవ్వు కరిగి ఆహారంగా మారుతుంది. ఈ రోజుల్లో మనం హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంది? మన శిరా ధమనుల్లో
కొవ్వు పేరుకుపోతుందన్నమాట. అది రక్త ప్రసరణకి కొంచెం బాధా విఘ్నం కలిగిస్తుంది. కాబట్టి శరీరానికి బయట నుంచి భోజనం అందకపోతే అది లోపల ఉన్నటువంటి కొవ్వును కరిగించి అది భోజనంగా వినియోగించుకుంటుంది. మన లోపల అప్పుడప్పుడు మనకి తెలియకుండానే కొన్ని ట్యూమర్లు ఏర్పడుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే కొన్ని స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్, కిడ్నీలో స్టోన్, ఇదంతా పుడుతూ ఉంటుంది. కాబట్టి మనం బయట నుంచి భోజనాన్ని శరీరానికి అందించకపోతే ఈ స్టోన్ని ఆహారంగా మార్చి శరీరం గ్రహిస్తుందన్నమాట. మన లోపల ఏదైనా ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ చిన్నగా తగ్గుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? 14 గంటలు ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా లాభాలు. జీవితంలో మీకు క్యాన్సర్ రాదు. అంటే ఫాస్టింగ్తో పాటు మంచి ఆహారాన్ని కూడా స్వీకరించాలి. అర్థమవుతుందా? కేవలం ఫాస్టింగ్ చేస్తే సరిపోదండి. మనం తినే తిండిని పరిశీలించి గ్రహించాలి. మనం రావులు, జొన్నలు, మనం రాగి ముద్ద ఇదంతా తినగలం. ఇదంతా చాలా మంచి చిరుధాన్యాలు మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు. మనం ఈ సీజనల్ ఫ్రూట్స్ని ఎక్కువగా తినాలి. వండకుండా తినగలిగే ప్రాకృతిక ఆహారాన్ని మనం అధికంగా గ్రహించాలి. తర్వాత ప్యాక్ ఫుడ్ని సంపూర్ణంగా మనం అవాయిడ్ చేయాలండి. పిజ్జా, బర్గర్, నూనెలో ఫ్రై అయినటువంటి ఐటమ్స్, వీటిని మనం ముట్టుకోకూడదన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు చాలా చులకనగా ప్రతిదాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏది పడితే అది తినేయడం, రుచికి కట్టుబడిపోయి పలు రకాల పదార్థాలను తినేస్తూ ఏముందిలేండి, ఈరోజు కాకపోతే రేపు చావాల్సిందే, ఏమీ తిన్నోడు అతనికి చావు రాదా, ఏదో వంకలు చెప్తూ అడ్డమైన తిండి తింటూ మనిషికి రోగం వచ్చిన తర్వాత, రోగానికి గురయిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పటి పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఎంత వ్యాకులత, ఎంత కష్టం, ఎంత బాధ, మనసులో ఎంత భయం, పలు రకాల టెస్టులు. ఈ రోజుల్లో మీరు హాస్పిటల్కి వెళ్తే చిన్న జ్వరం వచ్చినా అసలే 4-5 టెస్టులు చేయిస్తారనమాట. పలు రకాల 4-5 మందు బిళ్ళలు రాస్తారు. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే టెస్టుల దగ్గర పెద్ద లైన్, పెద్ద క్యూ. ఒక చిన్న టెస్ట్ కోసం కూడా 100,000 ఖర్చు పెట్టాలి. ఇంకో పక్క శారీరక పీడ, బాధ, నొప్పి, దాన్ని ఒకసారి తలుచుకోండి. ఇంకో విషయం అండి, మీరు గుడికి గోపురానికి వెళ్ళకపోయినా పర్వాలేదండి. మీరు ఒకసారి మధ్యలో నెలకు ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేషెంట్లు ఎలా బాధపడుతున్నారో వాళ్ళ బాధని చూడండి ఒకసారి, వాళ్ళ తపనని చూడండి ఒకసారి, వాళ్ళ మనసు యొక్క వేదనని ఒకసారి మీరు పరిశీలిస్తే మీరు శరీరాన్ని పాడు చేసుకోరు, మీరు సక్రమంగా తిండిని తింటారు. కాబట్టి మనం తినే తిండిని చాలా చాలా ధ్యానంగా పరిశీలించి చాలా కేర్ఫుల్లీ తినాలన్నమాట. అప్రాకృతిక తిండిని తినకూడదు. ప్రిజర్వ్ ఫుడ్ని అసలు ముట్టుకోకూడదు అనమాట. ప్రిజర్వ్ ఫుడ్ ఏదైతే ప్యాక్ అయి ఉందో, ఏదైతే ఒక రోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండగలుగుతుందో అలాంటి వస్తు పదార్థాలని అస్సలు ముట్టుకోకూడదు, అస్సలు తినకూడదు. ప్రాకృతికంగా పండిన పంటలను, ధాన్యాలను, పప్పు పదార్థాలను, సిరుధాన్యాలను మనం తినాలన్నమాట. ఈ విధంగా కనుక మీరు అన్నాన్ని పరిశీలించి తింటే మీకు ఏ రోగం రాదండి. ఇది గ్యారంటీ. ఆకుకూరలు ఎక్కువగా తినాలండి. ఆకుకూరలు కూడా ఎరువులు వేయకుండా, అంటే రాసాయనిక ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు, సామాన్యంగా మనం పేడకల్లు అవి వేసి పండిస్తూ ఉంటాం కదండి, అలాంటి ఆకుకూరలు తినాలి ఎక్కువగా. ఆకుకూరలు తింటే చాలా మంచిది. అందులో ఆకుకూరలలో క్లోరోఫిల్ ఉంటుంది, తర్వాత చాలా విటమిన్స్, పోషక పదార్థాలు ఉంటాయి. ఇక మీరు ఎటుగూడి బ్రహ్మ విద్యని నేర్చుకుంటున్నారు కాబట్టి, సాధన మార్గంలో ఉన్నారు కాబట్టి మీరు మాంస పదార్థాలని ముట్టుకోకూడదు. జీవహింస మహాపాపం. సాధనలో మొదటి సాధన వచ్చేసి అహింసని పాటించాలి. అహింస పరమో ధర్మం. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి బ్రతికే హక్కు ఉందండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో ఆ పరమాత్ముడే ఉన్నాడు. ప్రతి జీవిలో ఆ దైవిక శక్తే ఉంది. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే, మీకు చాలా స్ట్రైట్గా చెప్పాలంటే,
ప్రతి ఒక్క ప్రాణిలో మీరే ఉన్నారు. ఆ ఒక్క ఆత్మనే ఉంది. నాలో, మీలో, ఒక చీమలో, ఒక దోమలో, ఒక చేపలో, ఒక కోడిలో, ఒక మేకలో, ప్రత్యేక ప్రాణిలో ఆ ఆత్మశక్తే ఉంది. ఆ ఒక్క ఆత్మనే ఉంది. మీరే ఉన్నారు. ప్రతి ఒక్క జీవి మీలాంటిదే, బ్రతికే హక్కు ఉంది. కాబట్టి మాంస పదార్థాలు అస్సలు ముట్టుకోకూడదు. ఇంకో విషయం వచ్చేసి డైరీ పదార్థాలని కూడా ఈ రోజుల్లో మీరు వాడకూడదండి. డైరీ పదార్థాల్లో మీకు తెలుసు, ఈ పశువులు తినే ఆహారంలో పలు రకాల రాసాయనిక పదార్థాలని కలుపుతున్నారన్నమాట. ఈ పశు ఆహారంలో స్టీరాయిడ్ కలిపేస్తున్నారు, పలు రకాల రాసాయనిక పదార్థాలని వాడుతున్నారు. పశువులు ఎక్కువగా, అంటే ఆవు గేదెలు ఎక్కువగా పాలిస్తాయని చెప్పేసి కొన్ని రాసాయనిక పదార్థాలు అందులో వాడుతున్నారు. దాని ప్రభావం కూడా మీ శరీరం మీద పడుతుందన్నమాట. కొన్ని ఇంజక్షన్లు ఇస్తే, అంటే ఆ పశువులకి, గేదెలకి, ఆవులకి కొన్ని రకాల ఇంజక్షన్లు ఇచ్చి ఈ పాల దిగుబడిని పెంచడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఆ ఇంజక్షన్ యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతుంది. డైరీ ప్లాంట్లో కూడా వాళ్ళు కొన్ని ఎరువులు, కొన్ని నూనె పదార్థాలు, కొన్ని కెమికల్స్ ఆ పాలలో కలిపేస్తున్నారు, పాల చిక్కదనాన్ని, దాని ఫ్యాట్ని పెంచడానికి. కాబట్టి డైరీ పదార్థాలు కూడా వాడొద్దండి. మీరు ప్రాకృతికంగా ఆహారాన్ని స్వీకరించాలి. ఎంతైతే అవసరమో అంతే తినాలండి. అనవసరంగా తిండి తినకూడదు. మనం కష్టపడి అనవసరంగా తింటూ ఉంటాం. ఈ రోజుల్లో మనం శరీరాన్ని అంతగా వినియోగించుకోవట్లేదు అన్నమాట. మనం మెషినరీ మీద డిపెండ్ అయ్యి ప్రతి పనిని చేస్తున్నాం. కంప్యూటర్లు వాడుతున్నాం, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్, కార్లను వినియోగిస్తున్నాం. కాబట్టి శారీరక పరిశ్రమ మనం చేయట్లేదు. కాబట్టి తిండి ఎంత అవసరమో అంతే తినాలి. అప్పుడే ఆ తిండి మనకి ఆరోగ్యాన్ని చక్కదిద్దుతుంది అన్నమాట. శారీరక వ్యాయామం కూడా చేయండి. కొంచెం ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేయండి. కొంచెం రన్నింగ్, జాగింగ్, వీలుంటే జిమ్కి వెళ్ళండి. దానివల్ల మీకు చెమట కారుతుంది, మీ ఆహారం బాగా అరుగుతుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ఈ చర్చలో 2-3 విషయాలు మీరు బాగా గుర్తుంచుకోవాలి. మొదటి విషయం, ప్రాకృతికంగా పండిన పంటనే మీరు ఆహారంగా స్వీకరించాలి. రెండవది, ప్రిజర్వ్ ఫుడ్ని మీరు అస్సలు ముట్టుకోకూడదు. మూడవది వచ్చేసి సమయానికే తినాలి. పొద్దున 8 to 9 లోపు మీరు బ్రేక్ఫాస్ట్ తినాలి. ఆ బ్రేక్ఫాస్ట్లో రాగి ముద్ద తింటే బాగుంటుంది. మీరు ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చు, సలాడ్ తినొచ్చు. మధ్యాహ్నం భోజనం 1 నుంచి 1:30 లోపు తినేయాలి. సాయంత్రం భోజనం చీకటి పడకముందు 6ంటికి ముందే ముగించేయాలన్నమాట. ఈ విధానాన్ని కనుక మీరు పాటిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుందండి. శరీరం పాడైపోయిన తర్వాత మనం శరీరాన్ని చక్కదిద్దుకోవడం కంటే శరీరాన్ని పాడు చేయకుండా కాపాడుకోవడం చాలా వివేకం అన్నమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారండి. శరీరాన్ని పాడు చేసుకొని మళ్ళా దాన్ని చక్కబెట్టుకోవడం కంటే మొదటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చక్కబెట్టుకోవడం మంచిదన్నమాట. మన నాలుక వచ్చేసి పలు రకాల రుచులు ఎత్తుకుతూ ఉంటుందండి. జిహ్వేంద్రియం, రసనేంద్రియం, దానికి రుచులు కావాలి. రుచుల మాధ్యమంగా దానికి ఒక రకమైనటువంటి సంవేదన దొరుకుతుంది, దానికి ఒక రకమైనటువంటి ఆనందం దొరుకుతుందన్నమాట. ఆ ఆనంద ఆకాంక్షలో మన నాలుక పలు రకాల పదార్థాలని తినాలని బహిర్ముఖి చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అలాంటి నాలుకని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం తెలుసుకుందాం. రుచి మాధ్యమంగా మన లోపల కొన్ని సంవేదనలు పుడుతూ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వినాలి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని. మీ నాలుకకి ఎప్పుడైతే కారం, ఉప్పు, పులుపు లాంటి పదార్థాలు నాలుక స్పర్శకు వస్తాయో ఆ అనుభవం మాధ్యమంగా మీ మెదడులో, మీ మనసులో కొన్ని సంవేదనలు పుడతాయండి. సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ ఆర్ అపియర్. ఆ సంవేదననే మనం సుఖంగా ఊహించుకుంటూ ఉంటాం. సుఖం అంటే ఏమిటి? ఒక సంవేదన, ఒక సెన్సేషన్ అన్నమాట. మన మనసులో పుట్టే ఒక సంవేదన. ఆ సంవేదన ఆ మనోస్థితికి, ఆ మనోదశని, ఆ మనోస్థితిని మనం పదే పదే అనుభవించాలనే ఆతృత మనలో ఉంటుందన్నమాట.
ఆ స్థితిని అనుభవించడం కోసం మనం పదే పదే పలు రకాల తిండి తింటూ ఉంటాం. తిండి యొక్క ఆవశ్యకత ఏమిటి? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, శరీరానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలను అందించాలి, అంతే. రుచి కోసం తినకూడదండి. మన మనసులో పుట్టే ఆ సంవేదనలు, అది కొంచెం కించిత సమయం, కించిత ఆనందం అంటారు, కించిత ఆనందం. ఆ ఆహారం ఎంతసేపు అయితే మీ నాలిక స్పర్శలో ఉందో అంతసేపే ఆ సంవేదన ఉంటుంది, అధిక సమయం ఉండదు. కాబట్టి రుచికి కట్టుపడిపోవద్దు. ఈ విషయాన్ని మీ మనసుకి చెప్పండి, మీ మనసులో మీరు పదిలపరుచుకోండి. సంవేదనలు మనసులో పుడుతూ ఉంటాయి. ఇది మనసు యొక్క నేచర్ అన్నమాట, మనసు యొక్క స్వభావం. మనసు పలు రకాల రుచులు ఎత్తుకుతూ ఉంటుంది అన్నమాట, పలు రకాల రుచులకు కట్టుబడిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు నియంత్రించుకోవాలి. వచ్చే సాధనలో మనం ఎప్పుడైతే తితిక్ష సాధన గురించి, శమదమ సాధనల గురించి చర్చించుకుందామో అప్పుడు ఈ సాధనను కొంచెం బాగా లోతుగా ఆలోచించి తెలుసుకుందాం, దాన్ని ఆచరిద్దాం. ఇప్పటికి మీరు ఈ విషయాన్ని గ్రహించండి, తెలుసుకోండి. ఆహారాన్ని మనం ఔషధంగా తినాలి. ఎలా అయితే మనం మందులు తినేటప్పుడు పొద్దున 2 మాత్రలు అంటే 2 మాత్రలు వేసుకోవాలి, 3 మాత్రలు వేసుకోకూడదు. ఈ సమయానికి ఈ మాత్రను వాడాలంటే ఆ సమయానికే ఆ మాత్రని తినాలి. అలానే ఆహారాన్ని మనం సమయ అవధిని మనసులో పెట్టుకొని దాన్ని పాటిస్తూ సమయానికే తినాలి. అనావశ్యకంగా అధికంగా తినకూడదు. ప్రాకృతిక భోజనాన్ని తినాలి. ఈ రోజుల్లో చూడండి, ప్రతి ఇంట్లో మీరు బాగా లోతుగా గమనిస్తే, పరిశీలిస్తే చాలామందికి పైల్స్ రోగాలు ఉన్నాయండి, క్యాన్సర్, పలు రకాల ట్యూమర్స్, పలు రకాల రోగాలతో జనాలు బాధపడుతున్నారు. దీనికి కారణం మన ప్రకృతిని మనం దూషించేసాం అన్నమాట, ప్రదూషణ పెరిగిందనమాట. పంటల్లో వాడే ఎరువులు, అప్రాకృతిక తిండి, డబ్బాల్లో ప్యాక్ చేసి కెమికల్స్ కలిపేసి పిచ్చి పిచ్చిగా అడ్డమైన తిండి తినడం వల్ల ఈ రోజులు మనం బాధపడుతున్నాం. కాబట్టి కించిత ఆనందాన్ని మీరు త్యాగం చేసి మీ నాలుకని మీరు నియంత్రించుకోగలిగితే పరమానందాన్ని మీరు పొందగలరు, ఆరోగ్యంగా జీవితాన్ని జీవించగలరు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నాం, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం తిండిని ఈ విధంగా తినాలి. వచ్చే వీడియోలో మనం చర్చించుకుందాం. అన్నమయ కోశ అయిపోయింది. వచ్చే వీడియోలో మనం ప్రాణమయ కోశ, ప్రాణశక్తి గురించి మనం తెలుసుకుందాం. ప్రాణమయ కోశ మీద కొన్ని సాధనలు కూడా మనం తెలుసుకుందాం. కలుద్దాం వచ్చే వీడియోలో. అంతవరకు సెలవు. ఓం శాంతిర్భవతు.